హాయ్ గాయ్స్! ఈరోజైతే చెన్నైలో ఉన్న మామలాపురంకి అయితే వచ్చాను. దీన్ని మహాబలిపురం అని కూడా అంటారు. ఇదివరకు కాలంలో బలిచక్రవర్తి దీన్ని పరిపాలించేవారు. అందుకే దీనికి మహాబలిపురం అనే పేరు వచ్చింది. ఇక్కడైతే షోర్ టెంపుల్ ఉంది. ఇలాంటివి 7 టెంపుల్స్ ఉండేవి. అవన్నీ సముద్రంలో కలిసిపోయి ఈ ఒక్క టెంపులే మిగిలింది. ఇంకా ఈ టెంపుల్కి రైట్ సైడ్లో ఒక హోల్లో వాటర్ అయితే ఉన్నాయి. దీని సరౌండింగ్స్లో సముద్రం అయితే ఉంది. ఆ సముద్రంలో అలలు ఎప్పుడైతే పెరుగుతాయో ఈ హోల్లోంచి వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయంట. ఇదివరకు కాలంలో పూజారులు సునామీ, తుఫాన్ అవన్నీ వస్తున్నాయని ముందుగానే ఇలా తెలుసుకునేవారు. ఈ టెంపుల్ లోపలైతే శివుడు, శ్రీ విష్ణువు విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో దున్నపోతు తల తెగి ఉంది. ఇంకా సింహం విగ్రహం అయితే ఉంది దీని పక్కన. ఇంకా ఈ టెంపుల్కి చుట్టూరు నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇలాంటి మాన్యుమెంట్స్, కేవ్స్ చాలా ఉన్నాయన్నమాట చూడడానికి ఇక్కడ. మనమైతే టికెట్స్ తీసుకుని అన్నీ చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్లేసెస్. సో ఇంకా నా వెనకాల ఉన్నదైతే ఓపెన్ ఎయిర్ మ్యూజియం అంట. ఇంకా చాలా ఎండగా ఉందని చెప్పి నేను ఇక్కడ హ్యాట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడికి చాలామంది ఫారినర్స్ అయితే వస్తున్నారు టూరిజం కోసం అని చెప్పి. ఇంకా తర్వాత ఇక్కడ కృష్ణాస్ బటర్ బాల్ అని కనపడింది. ఇదేంటంటే కృష్ణుడి వెన్నబంతి. ఇది గ్రావిటీ వల్ల ఇలా అయితే ఉండిపోయింది. ఇక్కడ ఉన్న ప్రతి మాన్యుమెంట్ వెనకాల ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది. దాన్ని క్లియర్గా మనకి తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే మెన్షన్ చేశారు. నేనైతే ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పి పైకి అయితే వెళ్తున్నాను. ఇంకా మనకి ద్రౌపది బాత్ చేసిన ప్లేస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. డైరెక్షన్స్ కూడా ఇచ్చారనమాట. సో అలా వెళ్తుంటుంటే నాకు కొన్ని షాప్స్ అయితే కనపడ్డాయి ఇక్కడ. హ్యాండ్మేడ్ కీ చైన్స్, రింగ్స్, ఇంకా చైన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న షాప్స్ చాలానే ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే వాటర్ మెలన్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ లైట్ హౌస్ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఆ పైకంటా వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. కౌంటర్లో అయితే టికెట్స్ తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంకా పై వరకు స్టెప్స్ అయితే ఉన్నాయి. అలా స్లోగా వెళ్తున్నాము. ఎందుకంటే పైన చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ ఖాళీ అయ్యాక వెళ్దామని చెప్పి అలా స్లోగా వెళ్తున్నాము. ఇక్కడ కాసేపు మధ్యలో కూర్చున్నాను. ఈలోపు పైన ఖాళీ అయ్యిందని చెప్పి పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం బీచ్ అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఈ ఎంట్రన్స్లో చాలా షాప్స్ ఉన్నాయి. మొత్తం ఫుడ్ ఐటమ్స్, గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి చాలా షాప్స్ కనబడ్డాయి అన్నమాట ఎంట్రన్స్లో. ఇంకా హార్స్ రైడ్ కూడా ఉంది ఇక్కడే. సో ఫైనల్లీ మహాబలిపురం బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కాసేపు ఉండి మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. అంతే ఇంక వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.